పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సుప్రీంకోర్టు గతంలోనూ నోటీసులు ఇచ్చింది. ఇందుకు గాను కొంత గడువు కూడా విధించింది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఇక ఈ అంశంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. తమ పార్టీ గుర్తుతో గెలిచి వేరే పార్టీలో చేరడం నమ్మక ద్రోహమని ఆరోపించింది. వారు పార్టీనే కాదు, ప్రజల నమ్మకాన్ని కూడా కూలదోయడమేనని బీఆర్ఎస్ విమర్శించింది. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ను ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది. ఇక ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వం అసెంబ్లీ కార్యదర్శి 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22లోగా స్పందించాలని ఆదేశిస్తూ విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది. అయితే గడువు ముగిసిన తెలంగాణ స్పీకర్ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసింది.